డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ముఖ్యంగా అది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి కొంతమంది కేటగిరీ విద్యార్థులకి. అండ్ ఇది మనకేంటంటే అది ఇంకో రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎక్కువ హ్యూజ్ రిక్వెస్ట్ మేరకు అది కూడా విద్యార్థుల నుంచి, పేరెంట్స్ నుంచి అన్నీ చూసుకొని మనకి అప్లికేషన్ కూడా రీఇన్వైట్ అయితే చేయడం జరిగింది. రీఓపెన్ అయితే చేశారన్నమాట అప్లికేషన్లో. సో ఆల్రెడీ ఎవరైతే ఎలిజిబుల్ అయిన విద్యార్థులు ఉంటారో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకేంటంటే ఇంతవరకు ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఏ కోర్సులకి ఒకసారి మీకు చూపిస్తాను. మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్లో ఉన్న మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా ఏ కోర్స్ అయినా అప్లై చేసుకోవాలి. చాలామంది ఇదివరకు ఇన్స్టాగ్రామ్ డిఎంలో కామెంట్లో ఇంకో ఛాన్స్ ఉందా అప్లై చేసుకోవడానికి అన్నారు కదా. ఆ కేటగిరీ విద్యార్థులు మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఎప్పటి నుంచి అంటే మనకి జనవరి 3వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 6వ తేదీ మార్నింగ్ 11 AM వరకు టైం అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ డేట్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ వెబ్సైట్లో ఇక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా 6 నుంచి ఎనేబుల్ అయితే కావడం జరుగుతుందన్నమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళైతే అవసరం లేదన్నమాట. ఇదైతే ఈ కేటగిరీ విద్యార్థులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంకో రకంగా బ్యాడ్ న్యూస్ అని ఎందుకంటున్నానంటే మనకి కౌన్సిలింగ్లో ఇంకొంచెం లేట్ అయితే అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మనకి ఇందుకే లేట్ అవుతుందని కూడా అనుకోవచ్చన్నమాట. ఇది మళ్ళీ మనకి అప్లికేషన్ ఓపెన్ చేశారు కదా అందుకే. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. మళ్ళీ మనకి ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్లు వచ్చే వారం సాటర్డే లోపని చెప్పారు. సో లేట్ అవుద్దని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం, ఏదైనా మీకు అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ మనకి అప్లికేషన్ కూడా ఓపెన్ అయితే చేశారు కదా. మనకి ఎప్పటి వరకు టైం ఉందంటే 6వ తారీఖు అంటే మనకి ముఖ్యంగా ట్యూస్డే వరకు టైం అయితే ఉంది. ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే లోపని చెప్పారు. అప్పుడు మనకి 4 days టైం అయితే ఉంటుంది అన్నమాట చేతిలో. ఇంత లేట్ చేస్తున్నారు. చాలామంది కాలేజ్ కూడా వెళ్ళలేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇదేదో కొంచెం ముందుగానే 31st డిసెంబర్లో రీఅప్లై చేసుకోమన్నా సో మనకి ఇంకా టైం అయితే ఉండేది కదా. అన్నీ కొంచెం లేట్ అండ్ ల్యాగ్గా చేస్తారన్నమాట యూనివర్సిటీ వాళ్ళు. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. మీకు ఏదైనా అప్డేట్ వచ్చినా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 అయితే ఉందన్నమాట. ఇన్ కేస్ మనకి కౌన్సిలింగ్లో సీట్ వస్తే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా కన్వీనర్ కోటాలో 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చన్నమాట. సో ముఖ్యంగా మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.